వేదిక మీద ఉన్న అధిరథ మహారథులందరికీ పేరు పేరున అభినందనలు. మా సోదరి శోభారాణి గారు నేతృత్వంలో వారి మిత్రులందరూ కలిసి ఈ సినిమాని తీసుకొచ్చారు బయటికి. ప్రేమికుడు సినిమా అప్పట్లో ఎంత సెన్సేషనల్ అంటే, ప్రభుదేవ ఏదైనా స్ప్రింగిల్ మింగాడా, మనం ఎందుకు అలా డ్యాన్స్ చేయలేము అని మేము కూడా ఉత్సాహంగా డ్యాన్స్ చేసిన రోజుల్లో అసలు స్టేజ్ దగ్గర నుంచి ఉంటే స్క్రీన్ దగ్గర చిల్లర పైసలు రూపాయలు ఇసిరేవాళ్ళం ఉన్న రోజుల్లో. అటువంటి గొప్ప సినిమాని ఇవాళ మళ్ళీ చాలా కాలం గ్యాప్ తర్వాత శోభారాణి గారి నేతృత్వంలో ఈ సినిమా అతి త్వరలో ఆంధ్రప్రదేశ్లో అన్ని కేంద్రాలను కొని రిలీజ్ అవుతుంది. ఒక మంచి సినిమాకి ప్రేక్షకులు ఎప్పుడు ప్రజాదరణ పొందుతుందని నిదర్శనం ఆ సినిమా చూపిస్తుంది. ఇది ప్రీ రిలీజా లేకపోతే రీ రిలీజా అని అవసరం లేదు. మంచి సినిమా ఎప్పుడు వచ్చినా కూడా జనం చూడటానికి ముందుంటారు. ముఖ్యంగా దీంట్లో అడ్వాంటేజ్ ఏంటంటే సాంగ్స్ కాబట్టి, ఈ యూత్ అంతా కూడా సాంగ్స్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు కాబట్టి ఈ సినిమా డెఫినెట్గా సూపర్ డూపర్ హిట్ అవుతుందని, ఈ సినిమాని ఎవరైతే కొన్నారో వాళ్ళు ఏరియాలో వారి అమ్మడం కంటే కూడా వాళ్ళే ఓన్గా రిలీజ్ చేస్తే డెఫినెట్గా లక్షలాది రూపాయల డబ్బు వస్తుందని నేను ఊహిస్తున్నాను. ఒక మంచి సినిమాని ప్రేక్షకులు ఎప్పుడు ఆదరిస్తారు అని మళ్ళీ ఒకసారి రివ్యూ చేస్తుంది. ఇకపోతే ఈ సినిమా సాంగ్ చూసాం. ఎందాక మా సోదరి చెప్పినట్టుగా ఇది మామూలుగా వేరే ప్రింట్లోంచి కట్ చేసి మనకి ఈ ప్రీ రిలీజ్ కోసం చూపించారు తప్ప ఒరిజినల్గా 8K రెజల్యూషన్లో చేయిస్తున్నారు. ఎందుకంటే ఒక మంచి సినిమాకి ఎంత క్వాలిటీ కావాలో అంత క్వాలిటీ ఈ సినిమాలో ఉంది. ఇప్పుడు మేము సాంగ్ చూస్తున్న కింద అనుకున్నాం అప్పుడే ఫ్రెష్నెస్ ఉంది, ఇప్పుడు కూడా అదే ఫ్రెష్నెస్గా సినిమా కనబడుతుంది తప్ప ఇది ఓల్డ్ సినిమా అని మాత్రం ఎవరికి అనిపించదు. అటువంటి ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని, శోభారాణి గారికి మరింత లాభం చేకూర్చాలని, వారి మిత్రులందరూ కూడా ఈ సినిమా వల్ల ప్రాఫిట్ పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి చేసిన అతిరథ మహారథులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. నమస్కారం. వేదికను అలంకరించిన పెద్దలందరికీ శతకోటి వందనాలు. జంబూ క్యాబినెట్ అని అంటున్నారు. ప్రేమికుడి మూవీ గురించి చెప్పాలంటే ఒక ప్రేమికుడు అంత పెద్ద కథ చెప్పాలి నేను. ఎందుకంటే ఈ పిక్చరు మా చిన్నప్పటి నుంచి నేను కూడా కాలేజ్ చదివేటప్పుడు చూశాను చాలాసార్లు. స్పెషల్లీ మా పెద్దోడు రమణ అబౌట్ 7th స్టాండర్డ్ అనుకుంటాను, ఏదో చిన్నగా ఉన్నప్పుడు స్కూల్ మానేసి మేమేమో స్కూల్లో వదిలితే వాడు వెనక నుంచి ఎట్లా తప్పించుకొని వెళ్ళి సినిమాలు చూడడం అలవాటు. ఎస్పెషల్లీ ప్రేమికుడు. ఒకసారి చేతిలో వాత పెట్టాను, ఇంత పెద్దగా ఇప్పటికీ ఉంది ఆ వాత. ఏంటి ఇలా చూస్తున్నాం అంటే అంత క్రేజీ మూవీ ఇది. అండ్ మీరు అందరు చూశారు. అప్పట్లోనే 30 years బ్యాక్ శంకర్ గారి విజన్ ఇప్పుడు ఉన్నట్లు ఇట్ ఈస్ పిక్చరైజ్డ్. ఈ ప్రేమికుడి మూవీకి మురళీధర్ రెడ్డి మాకు చాలా కావాల్సిన వారు. అండ్ హీ వాంట్స్ టు ఎంటర్ ఇంటూ ఫిలిం ఇండస్ట్రీ. సో రైటరా తను మా రమణ ఇద్దరు కలిసి ఈ పిక్చర్ని ఎలాగైనా తీసుకోవాలని, మీకు తెలుసో తెలీదో అందరికీ తెలిసే ఉండొచ్చు, చాలా కాంపిటీషన్ ఉంది. ఎంతో కాంపిటీషన్లో ఈ పిక్చర్ని మేము తీసుకున్నాము. ఈ పిక్చర్ మాకు ఇచ్చినందుకు కుంజుమోహన్ గారికి చాలా చాలా థ్యాంక్స్. ఎందుకంటే కుంజుమోహన్ గారు మాకు చాలా రోజులుగా పరిచయం. ప్రొడ్యూసర్ గారు, ప్రేమికుడు ఒరిజినల్ ప్రొడ్యూసర్, ఏఎస్ ప్రొడ్యూసర్ ఆయన. అప్పట్లోనే ఆయన దేనికే కాంప్రమైజ్ కారు. ఏదైనా చేసేటప్పుడు మాకు కూడా తెలుసు, ఏం చేసినా సరే దానిలో ఒక హైలైట్గా చూపెట్టాలి అనుకునేవారు. మీకు పిక్చర్ చూస్తేనే తెలిసి ఉండొచ్చు అది ఎంత బాగా పిక్చరైజేషన్ అయిందని. సో కుంజుమోహన్ గారికి ఈ సభాముఖంగా చాలా థ్యాంక్స్ చెప్తున్నాము. ఇంత మంచి పిక్చరు ఇది అని అరంగేట్రం. అండ్ మా వాడికి సెకండ్ మూవీ, ఫస్ట్ మూవీ సూర్య సన్ ఆఫ్ కృష్ణ చేశాడు, సూపర్ డూపర్ హిట్ అయింది రీ రిలీజ్లో. ఇప్పుడు ప్రేమికుడు చూస్తున్నాడు, డెఫినెట్గా ఇట్ ఈజ్ ఎ హిట్ మూవీ. తర్వాత ఈ పిక్చర్ తీసామని చెప్పిన వెంటనే రామ సత్యనారాయణ గారు అండ్ ప్రసన్న గారు, వీళ్ళందరూ, ఈవెన్ మన వెంకట్ గారు, ముప్పలేని శివ గారు అందరూ ఎంతో ఎంకరేజ్ చేశారు. మరొక హిట్ కొట్టేస్తున్నారు మేడం మీరు అని చెప్పారు. అంటే హిట్ ఈజ్ డెఫినెట్, చూస్తే తెలుస్తోంది. ఈ పిక్చర్ని మేము 8K రెజల్యూషన్లో చేపిస్తున్నాము. అప్పుడు ప్రీ రిలీజ్ ఫంక్షన్ పెడతాము. అప్పుడు మీరు డాల్బీ సిస్టంలో ఈ పిక్చర్ని ఇంకా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఇది 8Kలో డాల్బీ సిస్టంలో వస్తేనే దాని యొక్క రిజల్ట్ని మనం ఫుల్గా చూడగలము. కాబట్టి అంతవరకు కొంచెం వెయిట్ చేయాలి మనము. అండ్ ఈ పిక్చర్ గురించి ఇంకా ఏం చెప్పినా ఎంత చెప్పినా తక్కువే. కాబట్టి ఈ ఫంక్షన్కి వచ్చిన మీ అందరికీ చాలా థ్యాంక్స్. అండ్